సో నమస్కారం అండి. మనం ఈరోజు వచ్చేసి టవర్ సర్కిల్ ఏరియా, కరీంనగర్లోని టవర్ సర్కిల్ ఏరియా వాణిజ్య సముదాయం ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నాము. సో ఇక్కడ చూసుకుంటే మనం చూడొచ్చు, ఈ ఏరియా మీకు చూస్తే కనబడుతుంది. పైప్ లైన్ లీకేజ్ వల్ల రోడ్డు పైన ఇళ్లకు సరఫరా చేసే వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది మొత్తం వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మనం చూస్తే డైలీ ఇది రోజు జరిగే అదనమాట. సో ఈ ఏరియాలో ముఖ్యంగా వాణిజ్య సముదాయం డైలీ కొన్ని వందల వేల వాహనాలు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ వాహనాలను చూస్తే ఇక్కడ ప్రతి చోట్ల తవ్వకాలు కూడా ఉన్నాయి. ఈ తవ్వకాలను గురించి ఇంతకుముందు మున్సిపల్ వాళ్ళకు చాలాసార్లు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. 2-3 రోజులు తూతూ మంత్రం చేస్తున్నారని చెప్తున్నారు. సో దీనివల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే పక్కన అమ్ముకునే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్న వారికి షాపులకు ఇలా బురద రావడం వల్ల చాలామంది ఇబ్బంది పడి అలాగా రోగాలు కూడా గురవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ సమస్యను వెంటనే సాల్వ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలైతే కోరుకుంటున్నారు. సో దీనివల్ల డైలీ ఒక బురదగా మారిపోయి అలాగే కొన్ని షాపులకు నీళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఎక్కువ వాటర్ ఫ్లో అయినప్పుడు జరుగుతుంది. అలాగే చెత్త చెదరం అంతా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కు కొట్టుకు రావడం. ఈ పక్కన చూసుకుంటే మనము ఈ పక్కన చూడొచ్చు, గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ చాలామంది పిల్లలు కూడా ఇట్లానే ఈ దారిలోనే వెళ్తుంటారు. సో కొన్ని సందర్భాల్లో బైకులు స్కిడ్ అయి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. సో మనం ఇక్కడ ఈ పరిస్థితుల గురించి ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎట్లా ఉంది ఇక్కడ ఈ వాటర్ ఎప్పటి నుండి వస్తున్నాయి? బాగా రోజులు అవుతున్నాయి. అంటే ఇప్పుడే ఇక్కడ బండ్లు అట్లాంటి జారి పడ్డాయి ఉన్నాయా? పడ్డాయి కదా, ఇక్కడ బాగా జారి పడతారు చాలా మంది. ఓకే. అంటే ఈ సమస్య గురించి ఇంతకుముందు చెప్పారా వాళ్ళకి? చాలా మంది పెద్ద తీసుకుంటూ పోతారు కదా, కానీ ఇంకా సాల్వ్ కాలేదు. సో ఇది పరిస్థితి అండి. ఇంతమంది ఇక్కడ చాలా మంది బైక్ మీద అడ్డం పడిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఈ చాలా మంది చూసుకుంటూ పోతున్నారు కదా తప్ప ఎవరు ఈ సమస్య గురించి పట్టించుకున్న వాళ్ళు లేరని చెప్తున్నారు. ఇది అండి. సో ఈ సమస్యను త్వరగా సాల్వ్ చేసి మాకు మంచి జరగాలని చెప్పి చూస్తున్నారండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్.